శనివారం రోజున ఫ్లోరిడా నగరంలో లాడర్ హిల్ వేదికగా టీమిండియా గ్రూప్ స్టేజ్ లో తన ఆఖరి మ్యాచ్ ని కెనడాతో ఆడబోతోంది. ఈ మ్యాచ్ లో టీమిండియాని హాట్ ఫేవరెట్ అయినప్పటికీ కెనడా జట్టుని కూడా ఏమీ అంతగా తీసేయలేం. ఆ జట్టు పాకిస్తాన్ కి గట్టి పోటీ ఇచ్చింది. ఐర్లాండ్ పై విజయం సాధించింది. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అనే విధంగా పసికూన అని కెనడాని భావించకుండా పూర్తి స్థాయిలో ప్రదర్శన చేయడానికి టీమిండియా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటికే ఆడిన 3 మ్యాచ్ల్లో విజయాలు నమోదు చేసి భారత్ జట్టు సూపర్ 8 కి చేరుకున్న సంగతి తెలిసిందే. ఇక కెనడాకి సూపర్ 8 కి వెళ్లే ఛాన్సులు దాదాపు మూసుకుపోయినట్లే. అయితే ఇండియాపై ఈ జట్టు గెలిస్తే వారు సూపర్ 8 రేస్ లో ఉంటారు. ఇది దాదాపు అసాధ్యమైనప్పటికీ ఆ జట్టు శాయశక్తులా పోరాడుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశాలు ఉన్నాయి. కానీ ఫ్లోరిడా ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మ్యాచ్ తుడిచిపెట్టుకుపోయినా ఆశ్చర్యం లేదు అనే వాదన కూడా వినపడుతోంది. ఎందుకంటే శనివారం వరకు ఫ్లోరిడా వర్షం పడుతుందని అక్కడి వాతావరణ శాఖ పేర్కొంటోంది. మరి మ్యాచ్ సమయానికి వర్షం తగ్గుముఖం పడుతుందో లేదో వేచి చూడాలి. ఇక పిచ్ విషయానికొస్తే సాధారణంగా ఆరంభంలో ఎక్కువగా బ్యాటర్లకు సపోర్ట్ లభిస్తుంది. కానీ ప్రస్తుతం ఫ్లోరిడాలో పడుతున్న భారీ వర్షాల కారణంగా వాతావరణం తేమగా ఉండే అవకాశం ఎక్కువ. దీంతో పిచ్ నెమ్మదించి బ్యాటింగ్ కు కష్టంగా మారుతుంది. బౌలర్లకు సహకారం అందుతుంది అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వేదికపై ఇప్పటి వరకు 16 మ్యాచ్లు జరగగా సగటు బ్యాటింగ్ స్కోరు 165గా నమోదైంది. ఇప్పటి వరకు లో స్కోరింగ్ మ్యాచ్లతో విసుగు చెందిన అభిమానులకు ఈ పిచ్ పై మ్యాచ్లు మంచి మజాని అందించే అవకాశం ఉంది. మొదట బ్యాటింగ్ చేసిన జట్టు ఇక్కడ 11 మ్యాచ్ల్లో గెలిచింది. 4 జట్లు చేజింగ్ చేసినప్పుడు గెలుపొందాయి. అయితే ఈ టోర్నమెంట్ లో ఎక్కువ శాతం టాస్ గెలిచి కెప్టెన్లు బౌలింగ్ ఎంచుకోవడం చూసాం. కానీ ఇక్కడ పిచ్ పరిస్థితుల ప్రకారం టాస్ గెలిచిన జట్లు మొదట బ్యాటింగ్ చేయడం ఉత్తమం. తుది జట్టు కూర్పు విషయానికి వస్తే ఈ పిచ్ స్పిన్ కు అనుకూలించే స్వభావం ఉండడం. సూపర్ 8 కి సిద్ధమయ్యే ప్రణాళికలో భాగంగా ఈ మ్యాచ్లో కొన్ని మార్పులు చేసి ప్రయోగాలు చేసేలా జట్టు యాజమాన్యం కనపడుతోంది. ముందుగా శివన్ దుబేకి ఈ మ్యాచ్లో విశ్రాంతి ఇచ్చే అవకాశాలున్నాయి. అతడి స్థానంలో జైస్వాల్ జట్టుతో చేరతాడు. రోహిత్, జైస్వాల్ ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. కోహ్లీకి అచ్చొచ్చిన 3వ స్థానంలో అతన్ని దించి పంత్ని 4వ స్థానంలో దింపుతారు. ఇలా అయితే కోహ్లీ తన పూర్వపు ఫామ్ ని అందిపుచ్చుకుంటాడని జట్టు నమ్ముతోంది. అదే జరిగితే టీమిండియాకు సూపర్ 8 కి వెళ్లే ముందు ఆత్మవిశ్వాసం మరింత రెట్టింపు అవుతుంది. కాబట్టి కోహ్లీ ఇప్పటికైనా మంచి ఇన్నింగ్స్ ఆడి కింది స్థాయిలో వచ్చే బ్యాటర్లపై ఒత్తిడి తగ్గించాలి. ఇక 5వ స్థానంలో సూర్యకుమార్ బ్యాటింగ్ కు వస్తాడు. ఆల్రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ బాధ్యతలు నిర్వహిస్తారు. జడేజాని పక్కన పెట్టి అతడి స్థానంలో కుల్దీప్ యాదవ్ ని స్పెషలిస్ట్ స్పిన్నర్ గా జట్టులోకి తీసుకునే అవకాశం కనబడుతోంది. ఫాస్ట్ బౌలర్లుగా బుమ్రా, సిరాజ్, హర్షదీప్ యథావిధిగా కొనసాగుతారు. కెనడాతో ఆడబోయే టీమిండియా తుది జట్టు ఇలా ఉండబోతోంది అనే అంచనాలు ఎక్కువగా వెలువడుతున్నాయి. ఇది కెనడాతో ఆడబోయే తుది జట్టు వివరాలు. ఈ జట్టులో ఎటువంటి మార్పులు చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.